ప్రారంభించబోయే ముందు మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు సోదరు నాగేశ్వరరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నారండి. అలాగే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన సీనియర్ మెంబరు ఏఐటీసీ అందరికీ సుపరిచితులు. ఏఐటీసీ అంటేనే శేషయ్య గారు, మన జనరేషన్కి గుర్తుకొచ్చేది సారే. అట్లాంటి శ్రీ దమ్మలపాటి శేషయ్య గారికి వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నారు. మన శేషయ్య గారు జూన్ 1943లో జన్మించారు. 1943. మీరు చాలా మంది పుట్టి ఉండకపోవచ్చాడు, కొంతమంది ఉన్నారు. మన 1992 కూడా ఉన్నారు. కాబట్టి ఇంకా అందులో ఈరోజు మనం చాలా కొంచెం పలసగానే ఉన్నారు. ఎందుకంటే అందరి ఇళ్లలో మన వాళ్ళు ఉన్నారు. అందరూ ఇవాళ సాయంత్రం రేపు పొద్దున పోయే స్థితిలో ఉన్నారు. కొంతమంది రాలేకపోయారు, లేకపోతే అసలు ఇంకా ఈజీగా ఉండేది. ఈ కార్యక్రమంలో ఇప్పటికీ నాకు ఒక 5-6 ఫోన్స్ వచ్చినాయండి. సార్ చింతన సూర్యనారాయణ గారు, దానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పండి. దాని ప్రత్యేక ఊరుకోవడానికి 3 సార్లు చేశాడు ఆయన. సమకాలికుడు ఇదే మన సార్ శేషయ్య గారు కామేపల్లి ఇల్లందు దగ్గర ఉన్న కామేపల్లిలో జన్మించారండి. తల్లిదండ్రులు, తండ్రి పేరు అచ్చయ్య గారు, తల్లి పేరు లక్ష్మీ గారుల పుత్రుడు అనమాట. ఎన్నో పుత్రుడు డేటా లేదనమాట. వీరికి 1966వ సంవత్సరంలో వివాహం జరిగిందండి. వివాహాలలో అడుగు పెట్టారు. 66వ సంవత్సరంలో మీరు అందరూ ఎక్కడ ఉన్నారండి? 10th క్లాస్ ఎవరికి అయి ఉన్నారు చాలా మంది, మా అయితే అవుతుంది. కానీ సారికి ఆ సంవత్సరంలో పెళ్ళయింది. ఆ ఓల్డ్ హెచ్ఎస్సి అనమాట. ఈ రోజుల్లో మన బీటెక్తో సమానం చూడండి. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారండి. 2 మనవాళ్ళు, 1 మనవరాలు కూడా ఉందండి. సార్ 1963లో అంటే మ్యారేజ్ 3 ఇయర్స్ బిఫోరే సార్ సింగరేణిలో అపాయింట్ అయ్యారు. 1963. ఎక్కడ ఉన్నారు సార్ మీరు? చాలా గ్రేట్ సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాఠంగా యూనియన్ యాక్టివిటీస్, మెయిన్ గా సార్ యూనియన్ యాక్టివిటీస్ కే ఎక్కువ ఇది చేశారు. సార్ 2003లో రిటైర్ అయ్యారు. 2003లో రిటైర్ అయ్యారు. సార్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నదండి. టైం ఎక్కువైతుంది కాబట్టి సార్ తొందరగా పోవాలన్నారు కాబట్టి క్లుప్తంగా చెప్తారండి. సార్ సిగరెట్లో ఉద్యోగం చేసిండు, ఎక్స్ప్లోరేషన్ లో సార్ చేసిండు. దానికన్నా సార్ని యూనియన్ యాక్టివిటీస్ లో అందరికీ సుపరిచితులు. ఎవరికి అవసరం వచ్చినా, ఇవన్నీ నాకు ఎన్నోసార్లు సార్ దగ్గర చేశాను, ఇది చేశాను. మనకి ఈ రోజు మనం ఎన్నో వేజ్ బోర్డులు చూసారు సార్. ఒకటి కాదు, ఎన్నో వేజ్ బోర్డులు మన క్లర్కలకి, మన కార్మికులకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి నిలిపి డిపార్ట్మెంట్ వెళ్ళి ఆ ఇష్యూస్ ప్రతి డిపార్ట్మెంట్కి ఎండలో వానలో వెళ్ళి మేలుకొల్పి మన హక్కుల కోసం ఆ రోజుల్లో గట్టిగా పోరాడిన వ్యక్తుల్లో సార్ కూడా ఉంది. చాలా హక్కు మేము చూస్తూనే ఉంటాము. మరి 7ంటికి కోర్సు మొదలైతే 7ంటికి గేట్ ముందు రెడీ ఉంటారు సార్. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే మటు వదిలిపెట్టే రకం కాదండి. ఇష్యూ మీన్స్ ఏదైనా అన్యాయం కార్మికులకు జరిగినప్పుడు మటుకు దగ్గర నుండి నిలబడి అన్నీ చేసిన వ్యక్తులు మన శేషయ్య గారు. స్టిల్ ఇప్పటికీ మనం సీఎంఏ పార్టీ దగ్గర ధర్నాకు పోతే సార్ అక్కడ మనమే ఈ ఎండలు పోతాం సార్ అక్కడ రెడీ ఉన్నారు. అక్కడ మనకన్నా కొంచెం పెద్ద వ్యక్తి అయినప్పటికీ ఆ ఇంట్రెస్ట్, కార్మికుల మీదకు ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి, కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేని వ్యక్తులు సార్ మొదలుకుంటారు. అలాంటి వ్యక్తి మన మెంబర్ అవ్వడం మన అదృష్టం అండి. అందులో అలాంటి వ్యక్తి ఒక 83వ జన్మదినం మన ఆఫీసులో చేసుకోవడం ఇంకా గర్వకారణం. ధన్యవాదాలు సార్. ఇలాంటి పుట్టినరోజు వేయడానికి ఇక్కడ జరిపించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఎక్కువసేపు ఇది తీసుకోనండి. మనం యూజువల్గా మన దీని ప్రకారం అండి ఇంటర్వ్యూ అయినా ఒక గెట్ టుగెదర్ ఏదైనా పార్టీలు పెట్టుకునే ముందు ఆ నియరెస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళ పరిచయ కార్యక్రమం ఉంటుందండి. ఈరోజు మన
ప్రేమ్ సాగర్ గారు, ఎంజే ప్రేమ్ సాగర్ సార్, ఎంజే ప్రేమ్ సాగర్ గారు సింగరేణి, మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. నూతనంగా మన దగ్గర సభ్యత్వం తీసుకొని మన సభ్యుల్లో ఒకరుగా ఈ రోజు నుంచి ఆయన కూడా మన సభ్యుల్లో ఒకరుగా ఉంటారు. ధన్యవాదాలు సార్. సభ్యత్వం తీసుకొని మా యాక్టివిటీస్ లో యథావిధిగా పాల్గొంటారని ఆశిస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.